నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఆర్థిక ప్రయోజనం అందించడం ద్వారా తనకున్న అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని సంఘటితం చేయటం, తన ఓట్ బ్యాంక్ని, కోర్ ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకోవటం కన్నా కూడా కాపుల్ని జగన్ మీదకి రెచ్చగొట్టడం ద్వారా కొంతమంది కాపు నేతల్ని ఆయన ఒక మాట అనటం, తర్వాత తిరిగి కాపులు మీరు కూడా జగన్ అటాక్ చేయండి అని అనటం ద్వారా ఈ రకంగా కాపు ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవాలి, మన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందించలేము అని ఆయన ఏమైనా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన తాను ఒక కాపు కులస్తుడిగా కాదు అని కాపు కులం నుంచి డినౌన్స్ కూడా చేసుకున్నారు, కులం నుంచి. సో ఏమంటారు, ఆయన వ్యూహం ఎలా ఉందంటారు? ఆయన ప్రస్తుతం కాపు ఓట్ల మీద దేని మీద ఆధారపడే మూడ్లో ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు స్పష్టంగా. ఓకే, ఆయన ఓటర్ రహిత ఓటింగ్ విధానం మీద డిపెండ్ అవుతున్నాడు. నమ్మకంగా ఉన్నాడు. అంటే సర్ అనేటువంటి మాయాజాలం కావచ్చండి, లేకపోతే బెంగాల్లో తగలబడిన ఈవీఎంల ప్రేరణ కావచ్చు. ఓకే, ఇది విజయం మనకి ఢిల్లీని నమ్ముకుంటే వస్తుంది. జాతీయ సమగ్రత అనేటువంటి కోటాలో మనకి విజయం వస్తుంది అంతే తప్ప ఈ ఓటర్లు, ఈ కులాలు ఇవి కాదు మనని గెలిపించేవి అని బలంగా నమ్ముతున్నాడు ఆయన. ఆ నమ్మకంలో నుంచే డిజైన్ చేసుకున్నాడు. అలాగే ఈ మొన్న విజయవాడ ఇన్సిడెంట్ మీద ఆయన వ్యవహరించిన తీరు, నిజానికి ఆయన వెళ్ళి ఉండాల్సింది ఆ ఇంటికి, వెళ్ళలేదు. అంటే వెళ్ళి ఆ తల్లిని ఓదార్చొచ్చు కదా, ఆవిడేం క్రైమ్ చేయలేదు కదా, ఆయనే చెప్పాడు ఆ మాట, ఆవిడేం క్రైమ్ చేయలేదు, అతను కనడం తప్ప. ఓకే, మీరు వెళ్ళి పరామర్శించి ఉండొచ్చు కదా, ఆవిడ ఏడుస్తోంది కదా, నా కొడుకు ఎక్కడా అని ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మర్చిపో, మేమందరం నీ కొడుకులమే అనుకో అనే పద్ధతిలో నువ్వు చెప్పు ఉండాల్సింది కనీసం. అది జనం పట్టించుకుని ఉండేవాళ్ళు. కానీ నువ్వు అలా లేవు, నీ వ్యవహార శైలి అలా లేదు. నువ్వు ఇప్పుడు ఆయన రెచ్చగొడుతోంది కూడా పొలిటికల్ దీనికి మైలేజ్ కోసం రెచ్చగొడుతున్నాడు ప్రతిపక్షం మీద, అదే తప్ప వాళ్ళేదో కాపుల్ని కన్సాలిడేట్ చేస్తున్నారు, లేకపోతే ఈయన కన్సాలిడేట్ చేసుకోవాలి అనే లక్ష్యం అయితే లేదు. అది లేదు ఆయన, అది లేదు, అనవసరం అని కూడా అనుకుంటున్నాడు ఆయన స్పష్టంగా. బుల్డోజ్ చేయటం అనే దాని మీద కేంద్రీకరణ ఉంది ఇప్పుడు ఆయనది. ఈ లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్కి ఈ మధ్య కాలంలో లేవు. ఈ జబ్బు మొదలైంది సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చిన రోజు నుంచి మొదలైంది ఇది. ఆయన వచ్చి ఒక గంట సేపు మాట్లాడాడు, మరి ఏం చెప్పాడో తెలియదు కానీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆ రోజుకి ముందు రోజు ఉన్నట్లేదు. ఆయన తెలంగాణకు వచ్చి విన్యాసాలు చేయటము ఆ తర్వాతే జరిగింది, ఢిల్లీ వెళ్ళి జాతీయ సమగ్రత అని హడావిడి చేయటము దాని తర్వాతే జరిగింది. ఇప్పుడు కాకినాడలో ఆయన మాటామంతి అంటూ రెచ్చిపోయి మాట్లాడటం, తొక్కి నారదీస్తాను అనటం కూడా ప్రధాని గారి గంట ఉపన్యాసం తర్వాతే జరిగింది. కాబట్టి ఒక కొత్త పవన్ కళ్యాణ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ కొత్త పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ముందు మోకరెళ్ళటం కాదు, ఢిల్లీయే తానే ఢిల్లీ అనుకుంటున్నాడు. అనుకోవడం వలన నేను ముఖ్యమంత్రికి కూడా చెప్పను, నేరుగా జనంతో చెప్తా అంటున్నాడు. అంటే మీ గురించి జనంతో చెప్తాను అంటే భయపెడుతున్నాడు. ఆయన ఉద్దేశంలో జనం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు. అలాంటి ఒక సింబాలిక్ గా మాట్లాడుతూ ఎవరెవరికో వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఆయన. ఈ వార్నింగులు ఇవ్వటము, ఆయన భాష, వ్యవహరిస్తున్న తీరు, అగ్రెసివ్నెస్, ఇవన్నీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ ఢిల్లీ నుంచి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళిపోవడం ఖాయమే దాదాపుగా. ఆయన మాటలు, విన్యాసాల నుంచి అది అర్థమవుతోంది. ఆయనకి కాపు ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ కాదు, బెదిరించటం ఎవరినైనా సరే. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆయన అటాక్ చేస్తున్న తీరు కానీ, లేదంటే జనసేన నేతల వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా కొంత వైసీపీని ఇబ్బంది పెట్టే రకంగా, వాళ్ళని కొంత ఇబ్బంది కాకపోయినా ట్రిగర్ చేసే ట్రిగర్ చేస్తుంది. సో వైసీపీ స్టాండ్ ఏంటంటే, కొంత నేను ఈరోజు వాట్సాప్లో, తర్వాత కొంత ఫేస్బుక్ పేజెస్లో చూశాను, ఎంత రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోవద్దు, ఇది ఒక ట్రాప్, ఇది పవన్ కళ్యాణ్ని తిరిగి తిడితే కాపు ఓట్లు దూరం అవుతాయి అనే కొన్ని మెసేజెస్ అయితే సర్క్యులేట్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఒక డిఫెన్సివ్ మోడ్ లోనే ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే డిఫెన్సివ్ మోడ్ లో ఎందుకున్నారు వాళ్ళు అవుట్ సైడర్స్ కాపులకి, పవన్ కళ్యాణ్ ఇన్సైడర్.
ఒక ఇన్సైడర్ గురించి మనం ఏదైనా మాట్లాడితే అది అవుట్ సైడర్గా మనం మాట్లాడినట్టుగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి అనుకూలమైన ప్రకటన అయినప్పటికీ ఇబ్బంది కలిగిస్తుందేమో, అందుకని కొంచెం సైలెంట్గా ఉండటం మంచిది అనే స్టాండ్ తీసుకోవటం మంచిదే. అది సీరియస్గా స్టాండ్ కనుక వాళ్ళు తీసుకుని ఉంటే అది మంచి నిర్ణయమే. అంటే పవన్ కళ్యాణ్ని వాళ్ళంతటా వాళ్ళే డిజోన్ చేసుకునే పరిస్థితి రావాలి అనుకోవడం మంచిది. ఓకే, నిజంగా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ని కాపులు డిజోన్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటారా? అంటే కొంత వారిలో కుల నేతలు, కుల సంఘాల నేతలు వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడారు. నిన్న ఒక తోట త్రిమూర్తులు గారి నేతృత్వంలో మీటింగ్ జరిగింది అక్కడ, ఎక్కడ రామచంద్రాపురంలోనే, ఆ దగ్గర ఎక్కడో చేసుకున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వైసీపీకి కాపు ఓటు బ్యాంకును తరలించడం కోసం ఆ ప్రోగ్రాం జరిగింది అనేది బయట నడుస్తున్న ప్రచారం, తప్పేం లేదు దానిలో. అంటే వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకోవటానికి వాళ్ళకి, అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పవర్ లో ఉన్నాడు, దాని నుంచి మనకి ఏదైనా జరగచ్చు అనేటువంటి కొన్ని భ్రమలతో వీళ్ళని దూరం పెట్టి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కాపు సెక్షన్ ఉంది. అయితే ఆ కాపు సెక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, ఎంత సరెండర్నెస్ తో వ్యవహరిస్తున్నాడు అనేది ఇప్పుడు అర్థమైంది కదా సాయి కృష్ణ ఎపిసోడ్ లో. అనేది ఎడ్యుకేట్ చేస్తే ప్రమాదం జరుగుతుందేమో అనే మూడ్ లో ఆయన ఉన్నాడు. అది చేయటం ద్వారా మనం ఏదన్నా ప్రొటెక్ట్ చేయగలమా అనేది వీళ్ళ ఉద్దేశం, నేను ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళ ఉద్దేశం. అది టోటల్ గా వైసీపీ ఆర్గనైజ్ చేసిన మీటింగు అనేది కూడా వాళ్ళు మాట్లాడేశారు. తెలుగుదేశం వాళ్ళు, జన సైనికులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది సో వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని టార్గెట్ చేయటం కోసం ఆయన అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన తొక్కి నారదీస్తా అనే వార్నింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటికే కాదు, అంతకంటే సీరియస్ గా అంబటి రాంబాబుకి, పేరు నానికి ఇచ్చాడు ఆయన. సార్, 2024 ఎన్నికల్లో కాపు కులస్తులు అంత కన్సాలిడేట్ అయ్యి పవన్ కళ్యాణ్ కి ఏకపక్షంగా అయితే ఓట్లు వేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఎవిడెంట్ రిజల్ట్స్ చూస్తే. గోదావరి జిల్లాల్లో దాదాపు 30,000 నుంచి 70,000 వరకు వాళ్ళు మెజార్టీలు తెచ్చుకున్నారు. విశాఖ లాంటి ప్రాంతాల్లో 90,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు కాపులు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడ్డారు 2024లో, ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాయంటారా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ విషయంలో? ఏమీ లేదండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ ని డిజోన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నెమ్మదిగా దండం పెట్టేసి నీతో కష్టం గురు, మా వల్ల కాదు అని చెప్పే మూడ్ లో ఓటర్ ఉన్నాడు. కాపు ఓటర్లు ఆ కాపు ఓటర్ల మూడ్తో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహార శైలి భయపెట్టి కొంతమందిని సరెండర్ చేసుకోగలుగుతుందేమో గానీ అందరినీ కాదు. ఈ మేరకు ఆయన క్యాంపులో ఆల్రెడీ ఉన్న ఓట్ బ్యాంకులో చిల్లుపడినా ఆశ్చర్యం లేదు. సో పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఓట్ల గురించి ఆలోచిస్తున్నాడు, అంత సెన్సిబుల్ గా ఉన్నాడని అనుకోవడం లేదు నేను. ఆయన మొరటుగానే ఉన్నాడు. ఆ మొరటుతనానికి, అది మొరటుతనం నడుస్తుందని నమ్ముతున్నాడు. దానికి రీజన్ ఢిల్లీ నుంచి ఆయనకి ఏదో అభయం ఉంది. ఆ అభయం ఉండటం వలన ఆయనకు భయం కలగట్లేదు. సో కాపు ఓట్ బ్యాంక్ అయితే క్రమేణా చేజారిపోతుంది పవన్ కళ్యాణ్ నుండి అనేది వాస్తవం. అది నిలబడదు. అంటే తెలుగుదేశానికైనా కొంత వెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు తనని హీరోగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ సెటిల్మెంట్ వ్యవహారంలో. ఆ 2 కోట్లు 3 కోట్లు ఏదో వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది. 3 కోట్ల వరకు ప్రయోజనం చేస్తాడు ఆయన గ్యారంటీగా. ఒక 2 ఉద్యోగాలు చూస్తాడు ఆ ఫ్యామిలీకి. ఎవరో ఒక అమ్మాయి అడ్వకేట్ ఉందంటున్నారు, ఆ అమ్మాయిని పీపింగ్ చేస్తారు, హ్యాపీ. అది కాకుండా ఏదో పార్టీ పదవో, ఇంకొక పదవో, ఒక కార్పొరేషన్ పదవో ఏదో ఒకటి ఇస్తారు ఇంకెవరికైనా. ఈ రోజు జడ శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక ఆరోపణ చేశారు, ఒక 4 ఎకరాలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు, ఒక 50 లక్షలు 3 crores డీల్ అనేది నేను విన్నానండి. మొత్తం మీద అన్ని విధాలుగాను 2 to 3 crore డీల్ మాట్లాడారు ఆయన అని. ఆ మేరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేది. కాబట్టి ఇలాంటి సెటిల్మెంట్లు చేయటంలో ఆయన సిద్ధావస్తుడు బాబు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మా కులస్తుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు, ప్రధానమంత్రితో చాలా సన్నిహితంగా ఉన్నాడు, ఇది చాలు మాకు అనే పరిస్థితి ఉంటుంది అంటారా ఆయన ఫ్యాన్స్ నుంచి కానీ? లేదా ఆర్థిక ప్రయోజనాలే మనకు ముఖ్యం, మనకి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు అనేది కాదండి, ఒక భరోసా ఇవ్వాలి కదా. నువ్వు క్లియర్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. నువ్వు అతను రౌడీ షీటరే కావచ్చు గాక,
పోలీసులు వారి పని చేయటం లేదు. పైగా నేను హోంమంత్రిని అయితే లా అండ్ ఆర్డర్ నా కంట్రోల్లోకి వచ్చేస్తే మీరందరూ తట్టుకోలేరు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అని. అలా నేను హోంమంత్రిని అయితే తట్టుకోలేరు అని అరుస్తున్నాడు ఆయన. ఏం చేస్తాడు హోంమంత్రి అయితే? ఏం చేయాలని ఆయన ఉద్దేశం? చంపేస్తాడా? ఎవరైనా ఎదురు తిరిగితే తీసుకెళ్లి కాల్ చేసి కోర్టులకి కసబ్లాగా వీళ్ళని మేపటం ఇవన్నీ కరెక్ట్ కాదు, చంపేయటమే కరెక్ట్ అని సినిమా డైలాగ్ చెప్తాడా? ఏం చెప్తావు అని నిన్ను చూసి భయపడాలి? హోంమంత్రులు ఎవరైనా వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రిస్క్రైబ్డ్ బిహేవియరల్ ప్యాటర్న్ వాళ్ళకి సెటిల్ అయి ఉంటుంది అక్కడ. అకార్డింగ్ టు బుక్ మాన్యువల్ ప్రకారం మీరు ఏమిటో అలా ఉండాలి. అలాగే ఉందనుకుందాం ఆవిడ, దానికంటే భిన్నంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే యాంటీ కాన్స్టిట్యూషన్ వ్యవహరించాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే చంపేయటం అనేది నీ ప్రోగ్రామ్ కూడా. రేపు పొద్దున నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా నువ్వు చంపేస్తావు. నిజానికి అక్కడ పట్టించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆ సాయికృష్ణ మర్డర్ వెనకాల. అంత చంపేదాకా ఎందుకు వెళ్ళింది? ఎన్బిడబ్ల్యూ ఏదో ఇష్యూ అయింది అంటున్నారు, తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయకుండా ఎందుకు చంపాల్సి వచ్చిందంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అతని నుంచి స్ట్రక్చర్ కి, అతని నుంచి పొలిటికల్ స్ట్రక్చర్ కి ఏదో ప్రాబ్లం ఉంది. అతను గంజాయి డ్రగ్స్ బిజినెస్ లో కూడా ఉండవచ్చు. ఆ ఏరియాలో లింక్ ఆ వీటితో సంబంధాలు ఉన్నటువంటి ఎవరైనా పొలిటికల్ లీడర్ తాలూకా వివరాలేవో అతని బ్రెయిన్ లో ఉండొచ్చు. అది ఎక్కడ లీక్ అవుతుందో అని చంపించి కూడా ఉండొచ్చు. అవకాశం ఉంది డెఫినెట్ గా. నేనైతే బలంగా నమ్ముతున్నాను అది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో రెడ్లు ఏకపక్షంగా వైసీపీ వైపు నిలబడ్డారు, కానీ 2024లో అయితే ఒక మ్యాసివ్ స్ప్లిట్ అయితే కనపడింది రెడ్డి ఓట్ బ్యాంక్ లో కూడా. రాయలసీమ కోర్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఓటమి చెందింది. అంటే ఈవీఎంలు ఈ ఆరోపణలు పక్కన పెడితే కొంత విజిబుల్ గా అయితే ఉంది రెడ్లలో. ఆంధ్రాలో, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మాయాజాలం జరిగింది, అన్ని చోట్ల కాదు. రెడ్లు కూడా తమ వాడు స్థానంలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, మాకు ఇది చాలా అని అయితే భావించలేదు. ఇప్పుడు కాపులు కూడా అదే రకమైన భావనలోకి వచ్చే అవకాశం ఉంటుందా రేపు వారి ప్రయోజనాలు నెరవేరిన పక్షంలో? అంటే ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక డిమాండ్ పెట్టారు, బాబు కాపు కార్పొరేషన్ కి నిధుల సంగతి ఏమిటో తేల్చు అని అడిగారు. నిధులు లేకుండా ఊరినే బోర్డు పెట్టి అక్కడ కూర్చోమంటే అలా కూర్చుంటాం అని కూడా అడిగారు. మరి అది ఫుల్ఫిల్ చేయాలి. కాపు రిజర్వేషన్ లో ఉన్న ప్రతిష్టంభన గొడవ ఏమిటి అనే దానికి సంబంధించి ఒక క్లియరెన్స్ కావాలని అడిగారు. ఆ క్లియరెన్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా అనేది ఒక డౌట్. సో నెమ్మదిగా ఆపరేషన్ మొదలైంది. అంటే ఓట్ కన్సాలిడేషన్ అనే ప్రోగ్రామ్ లోకి జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చేసింది. కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వాళ్ళు. పర్టికులర్ గా కొన్ని కులాల ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం మొదలైంది. అంటే అక్కడున్న అసంతృప్తులను కూడా కొంత వీళ్ళు చేరదీస్తున్నారు. ఇప్పుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కుమారుడు వీడియో బయటకు వచ్చింది, నన్ను పోలీసులు వేధించడం వల్ల చచ్చిపోయాను నేను అని. ఆ వీడియో సారాంశం, ఆయన లోకేష్ కి సన్నిహితంగా ఉన్నాడు 24 ఎలక్షన్ లో వెంకటేశ్వరరావు మాదిగ. మరి ఆయనకి సన్నిహితంగా ఉన్నవాడి కొడుకుని కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయకుండా చంపేశారంటే ఏమిటి అక్కడ పరిస్థితి అనేది ఎవడో ఒకడు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మరొకడో మాట్లాడాలి కదా. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ వెళ్ళి వెంకటేశ్వరరావు మాదిగతో మాట్లాడింది, ఆయన లోకేష్ సన్నిహితులని తెలిసి కూడా. అంటే మాట్లాడటం అంటే ఒక పాజిటివ్ సిగ్నల్ ఆయన వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్కి ఇచ్చారు. అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పని చేయటం అనే కార్యక్రమం వైసీపీ ఎక్కడో మొదలు పెట్టింది అనేది అర్థమవుతోంది. ఈ క్రైసిస్ ని నడుస్తున్న దానిలో దొర్లుతున్న తప్పుల్ని తనకి పొలిటికల్ గా ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళు రాజకీయ పార్టీకి సహజంగా చేయాల్సింది. అది ఇప్పుడు మొదలైంది, యాక్టివ్ గా చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎలా అడ్డుకోవాలనే దానికి సంబంధించి నీ దగ్గర ఒక వ్యూహం ఉండాలి, జనసేనకు ఒక వ్యూహం ఉండాలి, టీడీపీకి ఒక వ్యూహం ఉండాలి. టీడీపీ కొద్ది గొప్ప ఈ స్పృహ ఉంది కానీ వైసీపీకి కనిపించట్లే. ఆయన బుల్డోజ్ చేస్తున్నాడు. జనసేనకి పవన్ కళ్యాణ్ కి అది లేదు. ఆయన బుల్డోజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు సీరియస్ గా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తో మనకు పని లేదని అసలు లేదు. ఆయన ఢిల్లీ ఆయన వాళ్ళు చూసుకుంటారు మన గెలుపు. నేను ఒక ఎంపీ అయితే చాలు అక్కడ. అంతే, ఎంపీ కూడా వాళ్ళు ఏదో రాజ్యసభకి తోసేస్తారు అయిపోతాను అనే మూడ్ లో ఉన్నాడు ఆయన. చిరంజీవి గారి లాగే చిరంజీవి గారిని అలాగే ఎంపీగా మార్చి
తీసుకెళ్లి పర్యాటక శాఖ మంత్రిని చేశారు కాబట్టి తన్ను కూడా అలా చేసేస్తారు అనేటువంటిది ఎక్కడో ఉంది, ఒక నోషంలో ఉన్నాడు ఆయన. రాష్ట్ర కేబినెట్ కన్నా కూడా కేంద్ర కేబినెట్ అయితే మరింత చీర్ఫుల్ గా ఉంటుంది, జాతీయ స్థాయిలో ఏదో చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఉన్నాడు ఆయన. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో, పర్టికులర్ గా జనసేనకి రిలేట్ అయ్యి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.